వెల్కమ్ టు శాండీ మ్యానియా. ఎక్కడ ఉంది ఈ అద్భుతం? భూలోక కైలాసంలా ఉంది. మనం వెళ్ళంగానే మహాగణపతి మనకు ఫస్ట్ దర్శనమిస్తారు. తర్వాత మనం స్వయంభూగా మన చేతులతో శివయ్యకి అభిషేకం చేయొచ్చు. చూసారా శివయ్య ఎంత పెద్దగా ఉన్నారో, పైనుంచి గంగా జలం ఎలా పడుతుందో చూసారా. ఈ చుట్టూరు కొండల్లో నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు, జ్యోతిలింగాలు దర్శనం చేసుకోవచ్చు. లోపలికి వెళ్దాం రండి. అలా ముందుకు వెళ్తే ఫస్ట్ మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ త్రిశూలం తిరుగుతూ ఉంటుంది. లైటింగ్స్తో అద్భుతాలు క్రియేట్ చేశారు. మామూలుగా అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే అలా దేవుళ్ళు ఉంటారు. అలా కొంచెం ముందుకు వెళ్తే శివయ్య చూసారా, జలపాతం ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉంటుంది. అలా ఇంకొంచెం అలా ముందుకు వెళ్తూ ఉంటే అమ్మవార్లు ఉంటారు, ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు. అలా కొంచెం ముందుకు వెళ్తే కుమారస్వామి గణపయ్య మనకు దర్శనం ఇస్తారు. అలా కొంచెం ముందుకు వెళ్ళి పైకి ఎక్కితే చూసారా చుట్టూరు కొండలు, దుర్గామాత ఎంత కన్నుల విందుగా ఉన్నారు అమ్మవారు. అలా కొంచెం ముందుకు వెళ్తే కిందకి దిగాలి. అలా కొంచెం అలా మనకి గృహ ఎంత నిజంగా ఉందో చూసారా, ఎంత నిజరూపంగా ఉందో. అలా జింకలు, మామూలుగా కృష్ణ అర్జునులు, హనుమయ్య ఉన్నారు. హనుమయ్య గుండెల్లో నుంచి రాములు వారు, సీతమ్మ వారు రక్తం పారుతున్నట్టు ఎట్లా ఉందో చూసారా. అలా కొంచెం ముందుకు వెళ్తే మామూలుగా మనకి వివేకానందుడు, ఆది శంకరాచార్యులు ఇలా ఉంటారు. ఇవి చూసారా వేదాలు అనమాట. తాళపత్ర గ్రంథాలు అలాగే ఎలా అంటే తాళపత్ర గ్రంథాలు ఎలా ఉంటాయో అలా చెక్కారు మామూలుగా. అలా కొంచెం ముందుకు వెళ్తే అలా శివయ్య నీడలాగా చేశారు. ఇలా మామూలుగా శంకరుని దర్శించుకొని మా కంటెంట్ కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.